మిగతా అప్డేట్ చూస్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలకు భక్తుల తాకిడి తగ్గింది. విపరీతమైన ఎండలతో భక్తులు పుష్కర స్నానాలకు వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసిన వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఆశించిన స్థాయిలో భక్తులు రాకపోవడంతో నష్టం వచ్చే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. సింధు, కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు కొనసాగుతున్నాయి. మూడో రోజు హోమ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత ఎండ తీవ్రత కావచ్చు, ఎండ వేడిమి ఉక్కపోతున్న నేపథ్యంలో భక్తుల తాకిడి తగ్గింది. 46 డిగ్రీలకు పైగా కాళేశ్వరంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో భక్తుల సంఖ్య తగ్గిపోతా ఉంది. గత సంవత్సరం సరస్వతి పుష్కరాలకు భక్తుల తాకిడి ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి అవకాశం ఉంది. అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసిన వారికి కొంత గిరాకీ ఉండి లాభం కలిగిన పరిస్థితి ఉంది. కానీ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆశించిన మేరకు భక్తులు రాకపోవడంతో స్టాల్స్ నిర్వహించినటువంటి నిర్వాహకులంతా కూడా బెంబేలెత్తిపోతా ఉన్నారు. మేము తీసుకొచ్చినటువంటి సామాన్లకు కూడా పెట్టుబడి వచ్చేటువంటి పరిస్థితి అంటే కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కొంతమంది జనగామ, పాలకుర్తి నుంచి వచ్చి ఇందిరా మహిళా శక్తి ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే స్టాల్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో గత సంవత్సరం ఆది పుష్కరాలకు మంచి లాభం కావచ్చు, స్టాల్స్ నిర్వహణ ఉండేది. కానీ ఈ సంవత్సరం ఇటువంటి పరిస్థితులు లేవు. గిరాకీ ఏం లేక 2 లక్షల వరకు సామాన్ తెచ్చుకున్నాం. కనీసం 2,000 కూడా ఈ 3 రోజులలో గిరాకీ కాలేదంటూ కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎండల తీవ్రత కావచ్చు, ఎండల ఉష్ణోగ్రత పెరిగిన నేపథ్యంలో జనాలు మాత్రం వచ్చేటువంటి పరిస్థితి లేకపోయిన కారణంగా స్టాల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.